హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రోజు వ్లాగ్ అయితే సాటర్డే మార్నింగ్ వ్లాగ్ అండి. నేను రెగ్యులర్గా రొటీన్ వ్లాగ్ అయితే చూపిస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి పాలైతే కాగబెట్టుకుంటానండి. నెక్స్ట్ టీకి అయితే పెట్టేసుకుంటాను. మార్నింగ్ టీ తాగడం అయితే అలవాటు నాకైతే. ఇంతలోపు టీ మరిగేలోపు గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. ఇంకా టీ అయిపోతే టీ పోసేసుకొని తాగేశాను. అండ్ నెక్స్ట్ ఇంకా పవర్ అయితే పోయింది, మధ్యలో పవర్ పోయింది, మళ్ళీ వచ్చిందండి. అండ్ ఇక్కడ కర్రీకి అయితే సొరకాయ కట్ చేస్తున్నానండి, కర్రీ చేద్దామని చెప్పేసి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకి పాలు కలుపుదామని చెప్పేసి పాలైతే కలిపి పెడుతున్నాను. మా చిన్న బాబు లేస్తే మాత్రం అస్సలు ఊరుకోడండి, వెంటనే ఆయనకు పాలు అయితే ఉండాలి. అందుకని చెప్పేసి ఆల్రెడీ కలిపి చల్లార్చి పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా కర్రీ అయితే చేస్తున్నానండి, పాలు పోసి చేస్తున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా లేచారని చెప్పేసి ఇంకా టీ అయితే తనకు కూడా టీ పోసుకొని ఇచ్చేసి వచ్చానండి. నెక్స్ట్ ఇంకా కర్రీ అయితే చేసేసాను. కర్రీ తాలింపు వేసేసాను. ఇంకా నైట్ దోసపిండి అయితే వేసి పెట్టుకున్నానండి, మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి. ఇంకా అందులోకి కాంబినేషన్గా ఏదో ఒక చట్నీ ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఇక టొమాటో చట్నీ అయితే చేసి పెట్టేశాను. ఇంకా అందులోనే మొత్తం సాల్ట్, జీలకర్ర, కొంచెం వాటర్, ఆయిల్ వేసేసి బాగా ఉడకబెట్టేస్తానండి. అండ్ ఇక్కడ కర్రీ అయితే కొంచెం ఉడికిపోయింది. నెక్స్ట్ ఇక్కడ అరవింద్ కోసం కొత్తిమీర రైస్ చేద్దామని చెప్పేసి మిక్సీ జార్లో ఆల్రెడీ వేసి పెట్టేసుకున్నాను. ఇంకా టొమాటోలు అయితే ఉడికిపోయాయి చట్నీకి అయితే. ఇంకా అవి తీసి పక్కన ఇంకా అరవింద్కి అయితే కొత్తిమీర రైస్ అయితే తాలింపు వేస్తున్నానండి. చాలా బాగుంటుంది, ఎటువంటి స్పైసెస్ వేయకుండా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలకి ఇలా హెల్తీ ఫుడ్ అయితే చేసి పెట్టచ్చండి. మా బాబు అయితే చాలా ఇష్టంగా తినేస్తాడు బాక్స్ పెడితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి దోశలు అయితే వేస్తున్నానండి. అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ బాక్సెస్ అయితే పెట్టి పంపిస్తాను. ఏదైతే నేను మార్నింగ్ చేస్తానో అదే స్నాక్స్ కింద పెట్టి పంపిస్తానండి మా బాబుకి అయితే. అండ్ మా హస్బెండ్ కూడా ఎగ్ దోశ వేసి పంపించానండి. అండ్ ఇంకా ఫైనల్గా జావా చేసేసాను. ఇంకా మా హస్బెండ్ మా బాబు బాయ్ చెప్తున్నాడు చూడండి. ఇంకా వాళ్ళైతే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంకా రెగ్యులర్గా నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే ఇలాగే ఉంటుందండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.